హలో స్టూడెంట్స్, ఇక్కడ నేను ట్రయల్ బ్యాలెన్స్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ట్రయల్ బ్యాలెన్స్ ఎలా రాస్తామన్నది ఇక్కడ వివరిస్తాను. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఎలా రాస్తామనంటే మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టీ షేప్లో ఉంటుంది అనమాట ట్రయల్ బ్యాలెన్స్. మనము ఈ ట్రయల్ బ్యాలెన్స్ అన్నది డెటార్ సైడ్ క్రెడిట్ సైడ్ అంటాం. ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్, ఇది డెటార్, ఇది క్రెడిటార్. సో ఇది ఎలా రాస్తామంటే ద అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ ద లెడ్జర్ అకౌంట్స్ ఇస్ మెయిన్లీ బేస్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. అంటే ఏంటంటే అర్థమెటికల్ ఎక్యురెన్సీ అంటున్నారు కదా. ఎక్యురసీ అంటే ఏంటంటే మనం అది నెంబర్స్ రూపంలో రాస్తాం అన్నమాట. అయితే ఇది బుక్స్ ఆఫ్ ద లెడ్జర్ అకౌంట్స్ అంటే లెడ్జర్ అకౌంట్స్ అంటే ఎలాగంటే ఫస్ట్ జనరల్గా అసలు మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలంటే ముందు మనం జర్నల్స్ ప్రిపేర్ చేయాలి. జర్నల్స్ ప్రిపేర్ చేశాక మనం ఏం చేస్తామంటే దాని తర్వాత అంటే అకౌంటింగ్ సైకిల్ అనమాట మనం చేసేది. జర్నల్ ఎంట్రీస్ తయారు చేసిన తర్వాత మనం లెడ్జర్ అకౌంట్ తయారు చేయాలి. ఈ లెడ్జర్ అకౌంట్ తయారు చేశాక అప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్లోకి వస్తాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ అయ్యాక మనం ఏం చేస్తామంటే ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్తాం. ఈ ట్రేడింగ్ కూడా కంప్లీట్ అయ్యాక అప్పుడు మనం P&L అకౌంట్లోకి వెళ్తాము. ఈ P&L అకౌంట్ కూడా కంప్లీట్ అయ్యాక అప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ రాస్తాం అన్నమాట. ఇది మనకి అకౌంటింగ్ సైకిల్ యొక్క మేజర్ ప్రాసెస్. దీన్ని అకౌంటింగ్ ప్రాసెస్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఏం రాస్తామంటే డెబిట్ సైడ్ అన్నీ కూడా ఎక్స్పెండిచర్స్ రాస్తాము, క్రెడిట్ సైడ్ అన్నీ కూడా ఇన్కమ్స్ రాస్తాం. అంటే డెబిట్ సైడ్ మనకి అసెట్స్ కానీ లేదు అంటే మనకి ఏదైనా శాలరీస్ కానీ వీటికి సంబంధించిందంతా కూడా ఎక్స్పెండిచర్స్ అంతా కూడా డెబిట్ సైడ్ రాస్తాము, ఇన్కమ్స్ అంతా కూడా మనం క్రెడిట్ సైడ్ రాస్తాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సమ్ దీని మీద ఒక ఎగ్జాంపుల్ సమ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మీకు సమ్ చూపిస్తున్నాను చూడండి. ట్రయల్ బ్యాలెన్స్ సమ్ చూపిస్తున్నాను చూడమ్మా. ట్రయల్ బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ హెస్ బీన్ ప్రిపేర్డ్ రాంగ్లీ. యూ ఆస్క్ అంటే మనల్ని అడుగుతున్నారు అనమాట టు ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్. అంటే ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్లో ఏంటంటే డెబిట్ టు క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసినవన్నీ కొన్ని ఏమో రాంగ్గా ఎంటర్ చేసాను, మీరు ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేయండి అని అంటున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్ ఎలా రాయాలి అంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ టీ ఫామ్లో ఉంటుంది అన్నాం, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. ఓకే, ముందు ట్రయల్ బ్యాలెన్స్లో ఏమని చెప్పాను నేను, మనకి డెబిట్ సైడ్ వచ్చేసరికి అన్నీ కూడా మనకి అసెట్స్ ఎక్స్పెన్సెస్ లాసెస్ అని చెప్పాను. డెబిట్ సైడ్ అన్నీ కూడా మనకేంటి డెబిట్ సైడ్ డెబిట్ ఎక్స్పెన్సెస్ వస్తాయని చెప్పాను. అందులో ఎక్స్పెన్సెస్లో మనకి అసెట్స్ లాసెస్ అవి కూడా వస్తాయి. క్రెడిట్ సైడ్ వచ్చేసరికి మనకి ఏంటి ఇన్కమ్స్ గెయిన్స్. అంటే రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ అని మీకు జర్నల్ ఎంట్రీస్లో చెప్తాం కదా, ఆ చెప్పినటువంటి డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ నోట్ చేస్తామంట. ఇన్కమ్ గెయిన్స్ లయబిలిటీస్. ఓకే, లయబిలిటీస్ అంటే పేయబుల్స్ కదండి. ఏది క్రెడిట్ సైడ్? క్యాపిటల్ అన్నది ఏంటి అసలు జనరల్గా క్యాపిటల్ అన్నది ఏంటంటే మనకి డెబిట్ కాదండి. ఇక్కడ రాంగ్గా ఇచ్చాడు స్టేట్మెంట్లోనే తనే చెప్పాడు. ఏమని చెప్పారు వాళ్ళు, ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ హాస్ బీన్ ప్రిపేర్డ్ రాంగ్లీ. సో క్యాపిటల్ ఏంటి మనకి ఇక్కడ, క్యాపిటల్ అన్నది మనకి ఇక్కడ క్రెడిట్, డెబిట్ కాదు. ఓకేనా, సో క్యాపిటల్ అన్నది మనకి ఇక్కడ క్రెడిట్. సో స్టాక్ అన్నది ఏంటి ఇక్కడ మనకి, స్టాక్ అన్నది మనకి ఇక్కడ డెబిట్. ఓకే, నెక్స్ట్ డెటార్స్ ఏంటి, డెటార్స్ అంటే డెబిట్ సైడ్ అనమాట. మనకి డెటార్స్ అన్నది డెబిట్ సైడ్, క్రెడిటార్స్ అన్నది క్రెడిట్ సైడ్. ఇది డెటార్స్ అండి. ఓకే, నెక్స్ట్ మెషినరీ అన్నది ఏంటి మనకి ఎక్స్పెన్సెస్సే కాబట్టి ఇది డెబిట్ సైడ్, లేదా మనకి అసెట్ కూడాను. క్యాష్ ఇన్ హ్యాండ్ అన్నది కూడా మనకి అసెట్, కరెంట్ అసెట్ అనమాట. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అన్నది మనకి క్రెడిట్. సేల్స్ రిటర్న్, సేల్స్ జనరల్గా ఏంటి మనకి, సేల్స్ అన్నది జనరల్గా క్రెడిట్, కానీ సేల్స్ రిటర్న్ అంటే ఇక్కడ డెబిట్ అనమాట మనకి ట్రయల్ బ్యాలెన్స్లో. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ అన్నది ఏంటి మనకి, పర్చేజ్ అన్నది డెబిట్, కానీ పర్చేజ్ రిటర్న్స్ అన్నది ఏంటి ఇక్కడ మనకి క్రెడిట్ అనమాట. ఓకే, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్. నెక్స్ట్ వన్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అన్నాయి మనకి డెబిట్. సేల్స్, ఇందాక సేల్స్ రిటర్న్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, సేల్స్ అన్నది క్రెడిట్ అనమాట. నెక్స్ట్ పర్చేస్ అన్నది మనకి డెబిట్, కానీ ఇక్కడ ఏం రాస్తున్నాం, రిటర్న్స్ అయితే మాత్రం మనం ఈ రివర్స్లో రాస్తాం. ఓకేనా, వేజెస్ వచ్చి మనకి డెటార్స్.
సాలరీస్ వచ్చి మనకి ఇవి కూడా ఎక్స్పెన్సెస్సే, ఇవి కూడా డెబిట్ సైడ్స్. ఓకే, బిల్స్ పేయబుల్ వచ్చి మనకి క్రెడిట్ సైడ్ లయబిలిటీస్. అవుట్ స్టాండింగ్ శాలరీస్ కూడా మనం క్రెడిట్ సైడే నోట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్లో ఏది డెబిట్ సైడ్ రాయాలి, ఏది క్రెడిట్ సైడ్ రాయాలో మనకి ముందుగానే ఐడెంటిఫై చేసుకుని సమ్లో ఇలా నోట్ చేసుకుంటే ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మనం సొల్యూషన్ చేసేటప్పుడు, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా క్రెడిట్ సైడ్ ఏది రాయాలో, డెబిట్ సైడ్ ఏది రాయాలో మనకి అర్థమవుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ పర్టికులర్స్ వచ్చి మనకి డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్స్ వాల్యూస్ ఇచ్చారండి. ఇది వాల్యూస్ వచ్చి మనకి. ఓకే, ఈ వాల్యూస్ మనం కరెక్ట్గా ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో ఎంటర్ చేయాలి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అన్నీ కూడా మనం క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ అన్నీ కూడా నోట్ చేసాము. ఓకే, ఇప్పుడు ఈ ఎంట్రీస్ మనం సొల్యూషన్లో చేద్దాము. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏంటి రూల్ ఏంటి, డెబిట్ సైడ్ అంతా కూడా అసెట్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్, క్రెడిట్ సైడ్ అంతా కూడా పేయబుల్స్, ఇన్కమ్స్, గెయిన్స్. ఓకే, సమ్ ఇలాగా డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వచ్చేటటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే, పర్టికులర్స్ ఏంటంటే క్యాపిటల్. ఓకే, క్యాపిటల్, క్రెడిటర్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్, బిల్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ శాలరీస్. ఓకేనండి. స్టాక్, డెటాస్, మెషినరీ, క్యాష్ ఇన్ హ్యాండ్, సేల్స్ రిటర్న్, పర్చేజెస్, వేజెస్, శాలరీస్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. ఈ మొత్తం టోటల్ చేస్తే మనకి బోత్ సైడ్స్ కూడా మనకి వాల్యూస్ అన్నది ఈక్వల్గా రావాలి. ఓకే, క్యాలిక్యులేట్ చేసినప్పుడు బోత్ సైడ్స్ వాల్యూస్ మనకి 1,08,400 వచ్చింది. మీరు కనుక చూసినట్టయితే ఇలాగా చూడండి, ఇక్కడ మనకి ఒకసారి క్యాలిక్యులేషన్ చూస్తే మీరు మళ్ళీ ఒకసారి చేద్దాము. క్యాలిక్యులేషన్ క్రెడిట్ సైడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నానండి. 22,000 ప్లస్ 12,000 ప్లస్ 14,000 ప్లస్ 4,000 ప్లస్ 44,000 ప్లస్ 10,300 ప్లస్ 22,100. మనకు వచ్చినటువంటి వాల్యూ 1,08,400. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి డెబిట్ సైడ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ 1,08,400 అండి. ఈ విధంగా మనం ట్రయల్ బ్యాలెన్స్ కనుక చేస్తే రెండు సైడ్లు కూడా మనకి ఈక్వల్ వాల్యూస్ వస్తాయి. సమ్ టైమ్స్ ఈక్వల్ వాల్యూస్ రాకపోతే అది మనకి ఎర్రర్ అనమాట. ఓకే, సస్పెన్స్ అకౌంట్. ఓకేనండి.